సరే ఇప్పుడు మాస్క్ యూజ్ చేయండి, మాస్క్ యూజ్ చేయండి అని అంటున్నాం అందరూను. కానీ మాస్క్ యూజ్ చేయటం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తది, ర్యాషెస్ వస్తాయి, చనిపోయే అవకాశం కూడా అమ్మా ఉంది. ఇదిగో ఇవన్నీ కూడా నువ్వు లక్షలో ఒకటి పట్టుకుని అడగద్దు. నువ్వు అడగద్దు, వేరే వాళ్ళు చెప్పినా వినద్దు. అంతేనా సార్? లక్షలో ఒకళ్ళు ఎప్పుడు వస్తుంది. మంచి పనులు చేస్తే కూడా ఎప్పుడో ఒకటి చెట్ట అంటాడు, దాని గురించి పట్టుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు నేను ఈరోజు ఇలా బతకడానికి కారణం మూడు. చేతులు కడుక్కోవటం, మాస్క్ పెట్టుకోవటం, సోషల్ డిస్టెన్సింగ్. ఈ మూడింటి తప్ప మన దగ్గర ఆయుధాలు లేవు. వ్యాక్సిన్ రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తాను అది రాదు. ఓరక పేపర్లో చెప్పడం తప్ప నీకు మార్చి 2021 దాకా రాదు వ్యాక్సిన్. అర్థమైందా? అంత తేలిక కదమ్మా వ్యాక్సిన్ రావడం అంటే. వ్యాక్సిన్ అంటే పిల్లలకి ఇవ్వాలి, వృద్ధులకి ఇవ్వాలి, క్యాన్సర్ వాళ్ళకి ఇవ్వాలి. ఏ ఒక్క పిల్లోడు చచ్చిపోయినా ఆ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళని కొన్ని $1 బిలియన్ సూ చేస్తారు. ఇది లైఫ్. సో నో వ్యాక్సిన్ విల్ జస్ట్ లైక్ దట్ రాదు. వాళ్ళంతా సేఫ్టీ ప్రొఫైల్ చేయడానికే 3 నెలలు పడుతుంది. అర్థమైందా? సో కాబట్టి అంత తొందరగా రాదు. సో వ్యాక్సిన్ లేనప్పుడు మన దగ్గర ఉన్న సోషల్ వ్యాక్సిన్ ఇదే. మాస్క్ పెట్టుకుంటే నిజమే. నాకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్క్ ఒక్కటే నేను పెట్టుకోగలను, ఇలా తాళ్ళు ఉన్నది. ఇప్పుడు నీలాగా ఎలాస్టిక్ పెట్టుకుంది నాకు కష్టం, ఎందుకంటే ఇది గట్టిగా అతుక్కుంటే నాకు ఇక్కడ ముక్కు ఎలర్జీ వస్తుంది నాకు కూడా. సో కాబట్టి నేను ఎప్పుడు ఇదే పెట్టుకుంటాను, ఇలాంటివి తీసుకుంటాను. ఇది నాకు ప్రెషర్ నాకు చేతైనంత వరకు లూజ్గా కట్టుకుంటాను. అదైనా పేషెంట్ లేనప్పుడు కిందకి వేసుకుంటాను. సో కాబట్టి మాస్కులు ఎప్పుడో 1,00,000 మందికి ఒకటికి వస్తుందని చెప్పి దాని మీద ఒక పెద్ద క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అది చేస్తే ఇల్లీగల్. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఇల్లీగల్ మాస్క్ లేకుండా తిరగడం. అవును సార్, ఫైన్ వేస్తారు. సో కాబట్టి మాస్క్ కొంత ఎలర్జీ ఉంటుంది. తర్వాత ఇప్పుడు నువ్వు పొద్దుగూకులు టైట్ మాస్క్ పెట్టుకుంటే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ లోపలికి వెళ్ళి నీకు బ్రెత్లెస్ లాగా అయిపోతుంది. దానివల్లే కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తే నీకు కార్బన్ డైఆక్సైడ్ ఇది అవుతుంది. ఇప్పుడు రూమ్ అంతా తలుపులేసి గాలి లేకుండా చేస్తే మనం ఎందుకు చచ్చిపోతాం? కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళి హైపర్ క్యాప్ని అంటారు దాన్ని. అది బయటికి పోకుండా లోపల ఉండటం వల్ల మనకి హైపర్ రెస్పిరేషన్ అని బ్రీత్ చేసుకోవడం అన్నీ కూడా ఆ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అది వచ్చి బ్రెయిన్ సెంటర్స్ స్టిమ్యులేట్ చేస్తుంది దానివల్ల. కాబట్టి దానివల్ల రావచ్చు కొంత. కాబట్టి మాస్క్ పెట్టుకునే దానికి గైడ్లైన్స్ ఏంటంటే ఏ టైంలో దూరంలో ఎవరు లేకపోతే మాస్క్ కిందకి వేసుకోవచ్చు. సోషల్ డిస్టెన్సింగ్ ఇప్పుడు ఎవరు లేరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కళ్ళే కారులో వెళ్తున్నారు, అప్పుడు మాస్క్ కిందకి దించుకోవచ్చు, అప్పుడు మామూలుగా పిలుచుకోవచ్చు. జనాలతో సంబంధం ఉన్నప్పుడు వేసుకోవాలి మాస్క్. తర్వాత మాస్క్ ఒకటి గమనించండి, మాస్క్ నేను పెట్టుకున్నానంటే నా దగ్గర నుంచి మిమ్మల్ని రక్షించడానికి, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నుంచి నా రక్షణ కాదు. ఎవరైతే మాస్క్ పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు రక్షించడానికి. ఇప్పుడు నా తుంపర్లో నా దగ్గర నుంచి వచ్చి మీ దగ్గరికి వెళ్ళకుండా నా మాస్క్ ఆపుతుంది. కాబట్టి ఎవ్రీవన్ వాళ్ళు పెట్టుకున్న మాస్క్ తోటి ఐ ప్రొటెక్ట్ యూ అండ్ యూ ప్రొటెక్ట్ మీ అని చెప్పుకోవాలి. అది మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ మాస్క్ నేను పెట్టుకున్నాగానే నేను ఒక సంకేతం ఇస్తున్నాను, ఐ ప్రొటెక్ట్ యూ బై వేరింగ్ దిస్ మాస్క్. ద సేమ్ వే యూ వేర్ ద మాస్క్ అండ్ యూ ప్రొటెక్ట్ మీ. అర్థమైందా? ఇప్పుడు ఈ మాస్క్ నేను పెట్టుకోవటం వల్ల మీ అందరి దగ్గర నుంచి నాకు ప్రొటెక్షన్ రాదు అన్లెస్ యూ వేర్ ద మాస్క్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మాస్క్ పెట్టుకుంటే నా కోసం కాదు, ఇది నిన్ను ఇన్ఫెక్ట్ చేయకుండా ఉంటాను. నేను పెట్టుకోకపోతే మీకేమన్నా? అదే కదా చెప్పేది. నువ్వు పెట్టుకోకపోతే నువ్వు మాట్లాడేది ఇది ఆపలేదు. N95 తప్ప ఇది ఆపలేదు. ఈ క్లాత్ మాస్క్ ఇవన్నీ కూడా ఈ పెద్ద పెద్ద పార్టికల్స్ ఇవి ఇక్కడ ఆగిపోయి లోపల పడిపోతాయి, ఇవి అక్కడికి పోవు. కాబట్టి ఎవరైనా సింపుల్ లాజిక్, మాస్క్ నేను పెట్టుకుంటున్నానంటే ఐఎమ్ రైటింగ్ ఆన్ మై ఫోర్ హెడ్ ఐ ప్రొటెక్ట్ యూ. కంపల్సరీ మాస్క్ వేసుకో. ఏది వేరే వాళ్ళని నువ్వు మాస్క్ పెట్టుకున్నావంటే నువ్వు సామాజిక స్పృహ ఉండి వేరే వాళ్ళని హత్య చేయకుండా నీ పని నువ్వు చేస్తున్నావు. నువ్వు మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళావంటే నువ్వు హత్య చేయడానికి రెడీ అయ్యి వెళ్తున్నావు. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనట్లే ఇంకా. అంతే, సింపుల్. ఇప్పుడు జనాలు నేను పెట్టుకోనండి ఐ డోంట్ కేర్ అంటున్నారు కొంతమంది. యూ డోంట్ కేర్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ నువ్వు వేరే వాళ్ళని చంపుతున్నావు. నువ్వు మాస్క్ పెట్టుకునేది నీ కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. మళ్ళీ చెప్తున్నా నేను, ఐ ప్రొటెక్ట్ యూ. అది